అమెరికా అధ్యక్ష ఎన్నికలకు క్యాంపెయిన్ ప్రారంభమైంది. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా మరొకసారి పోటీలోకి దిగాడు. తాను విడుదల చేసిన మొట్టమొదటి అడ్వర్టైజ్మెంట్ వీడియోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తాను కలిసి వ్యవహరించినటువంటి సభలకు సంబంధించిన క్లిప్పింగ్స్ను వాడుకున్నాడు. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో భారత ప్రధానిని ఉపయోగించడం సరైందా? ఈ ప్రశ్న ఇప్పుడు చర్చకు వస్తా ఉంది. అంతేకాదు, అమెరికా అంతర్గత వ్యవహారాలే కాదు, అమెరికా అధ్యక్షుడిగా భారత ప్రధానమంత్రితో కలిసి ఒక సభలో పాల్గొన్నటువంటి విషయాలను పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న ట్రంప్ పార్టీ నాయకుడిగా వినియోగించుకోవచ్చా అనేటువంటి ప్రశ్న మరొకటి వస్తూ ఉంది. మూడవది, వాళ్ళ పని చేసిన మన ప్రధానమంత్రి దాన్ని అంగీకరించడం సరైందా, మన ప్రభుత్వం దాన్ని ప్రశ్నించొద్దా? ఇది ఒక ప్రశ్న. దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇది ఒక చర్చ ప్రారంభమైంది. అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం, అమెరికాలో అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికలు ఇవి అమెరికాకు సంబంధించిన విషయం, భారతదేశానికి ఏమీ సంబంధం లేదు. ఒకసారి అమెరికాలో ఎన్నికల వ్యవహారాల్లో భారత ప్రధానమంత్రి ఏదో ఒక రూపంలో వినియోగించుకోవడం మొదలైతే ప్రధానమంత్రిని, రేపు భారతదేశ ఎన్నికలలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమిటి? ఈ ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు కొందరు సమర్థించుకునే ప్రయత్నంలో కొన్ని వింత వాదనలు చేస్తున్నారు. అది అమెరికా అంతర్గత వ్యవహారం, అమెరికా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి, మనకేం సంబంధం అని ఒక మాట అంటున్నారు. రెండో మాట ఏమంటున్నారు, అమెరికాలో అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికల్లో మన ప్రధానమంత్రిని వాడుకోవడం అంటే అది మన దేశానికి దక్కేటువంటి గౌరవం, మన ప్రధానమంత్రి గొప్పతనం, మన దేశం గొప్పతనం, దాన్ని ఆ రూపంలో భావించాలి అని చెప్తున్నారు. నిజమా? మన దేశం గొప్పతనానికి ప్రతీకనాది, మన ప్రధానమంత్రి గొప్పతనానికి అది ప్రతీకనా? ఇది నవ్వొచ్చేటువంటి విషయం, హాస్యాస్పదం. ఎందుకంటే ఇది పట్టుచీర పీట మర్యాద సామెత లాంటిది. అసలు విషయం ఏమిటి? ట్రంప్ నరేంద్ర మోడీతో కలిసి వ్యవహరించిన సభ క్లిప్పింగ్స్ ఎందుకు వాడుకుంటున్నాడు? అమెరికాలో భారత మూలాలు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య అంత ఎక్కువగా ఉంది. భారత మూలాలున్న ఓటర్లు అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. అది ఓట్ల మీద ప్రేమ తప్ప మోడీ మీద ప్రేమను, భారతదేశం మీద ప్రేమను, భారతదేశం గొప్పతనానికి ప్రతీకను, మోడీ గొప్పతనానికి ప్రతీకను అని చెప్పి చంకలు గుద్దుకుంటే ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం అవుతుంది. ఓట్ల వేటలో పడ్డ ట్రంప్ ఈరోజు నరేంద్ర మోడీని వాడుకుంటున్నాడు. ఇదొక భాగం. అయితే అది అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఎన్నికల కమిషన్ అనుమతించింది, మనకేం సంబంధం అనేటువంటి వాదన ఉందే. నిజమే కావచ్చు, వాళ్ళ ఎన్నికల కమిషన్ అనుమతించవచ్చు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం కావచ్చు. కానీ ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, ఒక దేశ అధ్యక్షుడిగా ట్రంప్తో కలిసి వ్యవహరించినటువంటి సభకు సంబంధించిన క్లిప్పింగ్స్ పార్టీ నాయకుడిగా ట్రంప్ అక్కడ వాడుకుంటున్నప్పుడు మన భారతదేశం మీద దాని ప్రభావాలు ఎట్లా ఉండొచ్చు? ఇది కదా మోడీ పరిశీలించుకోవాల్సింది. రేపు అమెరికాలో ట్రంప్ ఓడిపోయి ఇంకొకళ్ళు గెలిస్తే అప్పుడు కొత్తగా వచ్చేటువంటి అధ్యక్షుడు భారత ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించవచ్చు? ఆ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉండదా అనేటువంటి చర్చ మరికొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్గా అలాంటి ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా, అదో భాగం. ఇప్పుడేం గొప్పగా లేవు, రేపు పోయేదేమీ లేదు. అమెరికాతో సంబంధాలే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రేమ బంధం, ఈ స్నేహబంధం. ఈయనైనా రేపు కొత్తగా వచ్చే అధ్యక్షుడైనా అమెరికాతో ఈ స్నేహబంధం మనకేం ఉపయోగపడేది కాదు, మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ట్రంప్ తన ఎన్నికల ప్రయోజనం కోసం 130 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని ఒక పావుగా వాడుకుంటా ఉంటే
ఇది భారతదేశ ఆత్మగౌరవానికి, భారతదేశ ప్రజానీకానికి ఏమైనా గౌరవప్రదమా? ఇది మన ఆత్మగౌరవాన్ని ట్రంప్ జేబుల్లో పెట్టడమే కదా. ఈ మాత్రం స్పృహ మన ప్రధానమంత్రికి ఎందుకు లేదు అనేటువంటి ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. ఇప్పుడు ట్రంప్కు దగ్గరయ్యేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ దేన్ని ఖాతరు చేయగలిగే స్థితిలో లేరు. ఇప్పుడు గుజరాత్ మూలాలు ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల కోసం, దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ట్రంప్తో అలైబలై ఏ స్థాయికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం, బడాబాబుల కోసం, పెద్ద పెద్ద వాణిజ్యవేత్తల కోసం 130 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడతారా? ఇప్పటికే ట్రంప్ వలలో చిక్కుకున్నటువంటి మోడీ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటితోటూ ఏదో ఒక విధమైనటువంటి భేదాభిప్రాయాలు, తగాదాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అది చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. ఇది అది అని తేడా లేదు. మన చుట్టూ ఉన్నటువంటి మన బార్డర్ కంట్రీస్ అన్నిటితోటూ తగాదా లేకపోతే భేదాభిప్రాయాలు తెచ్చుకుంటున్నారు. ఏ దేశమైనా తన చుట్టూ ఉన్నటువంటి బార్డర్ కంట్రీస్తో తగాదం కోరుకోరు, స్నేహబంధం కోరుకోవాలి. ఎందుకంటే తగాదా కోరుకుంటే మన యుద్ధ ఖర్చు పెరుగుతుంది, ఆయుధాల ఖర్చు పెరుగుతుంది. అనుక్షణం పక్కలో బల్లెంలాగా ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా ఉంటుంది. చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలతో ఉంటే, స్నేహబంధాలతో ఉంటే మన వనరులన్నీ అభివృద్ధి మీద కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే వివేకవంతులు ఎవరైనా సరే అవతలి వాళ్ళ బుర్ర ఎట్లాంటిదైనా సరే తాము మాత్రం అందరినీ కలుపుకుపోయే విధంగా, అందరితో స్నేహబంధాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నాలే చేస్తారు, ఎదుటి వాళ్ళ బిహేవియర్తో నిమిత్తం లేకుండా. మరి మన ప్రధానమంత్రి చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు ట్రంప్ వలలో చిక్కుకొని దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదు, మొత్తం మన చుట్టూ ఉన్న అన్ని దేశాలతోనూ ఏదో ఒక విధంగా తగాదా, ఏదో ఒక విధంగా భిన్నాభిప్రాయం, ఏదో ఒక విధంగా సంబంధాలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు. ఎవరి కోసం? ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ప్రయోజనాల కోసం. ఇది 130 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాపాడే చర్య అయినా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ధోరణి. అంతేకాదు, ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? నో, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. హౌడీ మోడీ కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెరికాలో హౌడీ మోడీ పేరుతో మోడీని ఆహ్వానించి పెద్ద సభ పెట్టారు. భారతీయ మూలాలున్న వాళ్ళందరినీ సమీకరించి అక్కడ ఆ సభలోనే ఎన్నికల ప్రస్తావన తెచ్చారు నరేంద్ర మోడీ. అంటే ఆ సభ పెట్టిందే ట్రంప్కు ఎన్నికలలో ప్రయోజనం చేకూర్చి పెట్టడానికి అని చెప్పి సిగ్నల్ ఇచ్చేశారు. ఆ తర్వాత గుజరాత్లో అహ్మదాబాద్కు నమస్తే ట్రంప్ పేరుతో ఈ ఫిబ్రవరి 24వ తేదీన ట్రంప్ను ఆహ్వానించారు. లక్షలాది మందిని సమీకరించారు. వాళ్ళిద్దరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో కరోనా ముప్పు పెరుగుతుందనేటువంటి స్పృహను కూడా పక్కన పెట్టారు. జనవరి 30వ తేదీనే భారతదేశంలో మొదటి కరోనా కేసు నమోదైతే మరుక్షణం నుంచి విదేశీ విమానాలను రద్దు చేయాల్సింది పోయి, బ్యాన్ చేయాల్సింది పోయి, ఫిబ్రవరి 24వ తేదీన నమస్తే ట్రంప్ కార్యక్రమం పెట్టడం, లక్షలాది మందిని సమీకరించడం, మాస్కులు లేవు, భౌతిక దూరం లేదు, చేతులు గడుక్కోవడం లేదు. ఇది ఎడుదారి తీసిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. గుజరాత్ విలవెల్లాడుతూ ఉంది. విదేశీ విమానాలను స్వేచ్ఛగా అనుమతించడం వల్ల దేశం అంతా విత్తనాలు వేసినట్టుగా, వెదజల్లినట్టుగా కరోనా వ్యాపించింది. అంటే ట్రంప్ ప్రయోజనాలకు మోడీ ఉపయోగపడేటువంటి ప్రయత్నం భారతదేశ ప్రజానీకానికి కరోనా ఒక ఉరితాడుగా మారడానికి దారితీసింది. ఇంతటి ప్రమాదకరమైనటువంటి పర్యవసానాలు ఉన్నప్పటికీ కూడా మోడీ ట్రంప్ ప్రయోజనాల కోసం భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంత ప్రమాదకరమైనటువంటి చర్య. అదే ఈరోజు అందరూ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశంగా, ఒక స్వతంత్ర భారతదేశంగా ప్రభుత్వం మధ్య సంబంధాలు వేరు. రెండు ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం, దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించటం
ఇది దారుణమైన విషయం. దేశ ప్రజానీకం అంగీకరించాల్సిన విషయం కాదు ఇది. అమెరికా ఎన్నికల రూల్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ భారతదేశ ప్రయోజనాలకి ఇది. ఒకసారి స్నేహపూర్వక సంబంధాల పేరుతో అమెరికా అంతర్గత వ్యవహారాల్లో మోడీ పేరు వాడుకునే ప్రయత్నం, మోడీ జోక్యం ఈ రూపంలో అనుమతిస్తే, రేపు స్నేహపూర్వక సంబంధాల్లో కాదు, శత్రుపూర్వక సంబంధాలతో అమెరికా మన ఆర్థిక వ్యవహారాల్లో, మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కూడా అవకాశం వస్తుంది. శత్రుపూరితంగా జోక్యం చేసుకునే శక్తి, అమెరికాలో జోక్యం చేసుకునే శక్తి మనకుండదు. మన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే శక్తి అమెరికాకు ఉంటుంది, మనకు తెలుసు. అది శక్తివంతమైన దేశం. అందుకని ఏ విధంగానూ అమెరికా అంతర్గత వ్యవహారాల్లో ఇలాంటి జోక్యానికి అనుమతించి ఉండాల్సింది కాదు. మన దేశ ప్రధానమంత్రి పేరును, మన దేశ ప్రధానమంత్రికి సంబంధించిన క్లిప్పింగ్స్ను, అధికారయుత కార్యక్రమాల క్లిప్పింగ్స్ని ఈరోజు ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్కు వాడుకోవడాన్ని అనుమతించడం అని అంటే, ఇది మోడీ వ్యక్తిగత సమస్య కాదు, బీజేపీ వ్యక్తిగత పార్టీకి సంబంధించిన విషయం కాదు. 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం ఇది. భారతదేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీ కానీ, మోడీ కానీ ఈ చర్య ద్వారా వాళ్ళు ప్రదర్శిస్తున్నది ఏమిటి? భారతదేశ ప్రేమ కాదు, దేశభక్తి కాదు, ట్రంప్ మీద భక్తిని ప్రదర్శిస్తున్నారు, అమెరికా భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. 130 కోట్ల మంది ప్రజలే ఇప్పుడు కళ్ళు తెరవాలి, మోడీని నిలదీయాలి, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.